మన దేవాలయంలో నవంబర్ 16వ తారీఖు నుంచి మండల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ మండల పూజా కార్యక్రమం ప్రారంభం రోజున స్వామివారి యొక్కకి పడి పూజా కార్యక్రమం అనేది తప్పకుండా మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. అలా కాకుండా ప్రతి బుధవారం కూడా స్వామివారికి ఈ దీక్షా సమయంలో పడి పూజా కార్యక్రమం నిర్వహించడం, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గుడి చుట్టుగా స్వామివారిని ఊరేగింపుగా చేసి బలిహరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క పడి పూజా కార్యక్రమం, భజన అనంతరం వచ్చిన స్వాములందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అలానే ప్రతి సంవత్సరము కూడా డిసెంబరు మొదటి వారంలో నగర సంకీర్తన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి ఆరాటు సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని దేవాలయం నుండి వైరా నది వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి నది దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పంచామృత సహిత ఫలరసాభిషేకాలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. అనంతరం దేవాలయానికి వచ్చిన తర్వాత మహాపడి పూజా కార్యక్రమం, గుడి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భోజన కార్యక్రమం అనంతరం సాయంత్రం కన్యస్వాములతో 108 మంది కన్యస్వాములతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది.